జోసా 2020 కౌన్సిలింగ్ ప్రక్రియకి ముఖ్యంగా జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ రాసినటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క ఆసక్తి మేరకు, ముఖ్యంగా మీ ఆసక్తి మేరకు మీకున్నటువంటి అభిరుచి, ముఖ్యంగా రెండు అంశాలు పరిగణలో తీసుకుంటారు సాధారణంగా. ఒకటి ఇన్స్టిట్యూట్కు ఉన్నటువంటి పేరు, ఇన్స్టిట్యూట్లో చదివితే తర్వాత వచ్చేటువంటి ఉద్యోగాలు, ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చాక సొసైటీలో ఉండేటువంటి గౌరవం, ఎంప్లాయీ ఇండెక్స్ అంటే జాబ్ మార్కెట్లో మనకుండే వాల్యూ, వీటిని ఆధారంగా చేసుకుని ఫలానా ఐఐటీలో చదివితే బెటర్, ఫలానా ఎన్ఐటీలో చదివితే బెటర్ అనేటువంటి ఒక అవగాహనకు ఆల్రెడీ మనం వస్తాం. ఇది ప్రధానమైనటువంటి అంశం. ఇక రెండవ అంశం వచ్చేటప్పటికి సబ్జెక్టు అంటే బ్రాంచ్ ఎంపికకు సంబంధించి ఎక్కువగా తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన బట్టి పిల్లలకి బ్రాంచ్ చదివితే బెటర్ అనేటువంటి కొంత ప్రోద్బలంతో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కెమికల్ ఇంజనీరింగ్ చదివితే బెటర్, మెకానికల్ ఇంజనీరింగ్ చదివితే బెటర్, ఇక సివిల్ ఇంజనీరింగ్ ఇట్లా రకరకాలుగా వాళ్ళు మనకి గైడెన్స్ ఇస్తారు. అయితే అభ్యర్థి ఏ సబ్జెక్ట్లో అయితే తను బాగా రాణించగలను అని అనుకుంటున్నాడు, అభ్యర్థికి ఏ డిపార్ట్మెంట్ లేదా బ్రాంచ్ అయితే విపరీతమైనటువంటి అభిలాష, ఉత్సాహం ఉంటుందో ఆ సబ్జెక్ట్ని ఎంపిక చేసుకోవడం అవుతుంది. సో ఈ రెండింటిని మన పరిగణలో తీసుకుని జోసా 2020 కౌన్సిలింగ్ మనం సన్నద్ధం కావాలి. సన్నద్ధం కావడానికి ముందుగా ఇంకొక ముఖ్యమైన పని ఏంటి అంటే ఫీ పేమెంట్కి సంబంధించి టోటల్గా మనకి ఇయర్ 6 రౌండ్లు ఉన్నాయి. 6 రౌండ్లలో ఒక ఇన్స్టిట్యూట్ని మనం సెలెక్ట్ చేసుకున్నాక తరువాత దానికి సంబంధించి బ్రాంచ్ కూడా అలొకేషన్కి ఇది ఓకే, ఐ వుడ్ లైక్ టు జాయిన్ ఇన్ దిస్ బ్రాంచ్ అని మనం రిజిస్ట్రేషన్ తర్వాత జరిగే ప్రాసెస్ ఇది అని మనం కన్ఫర్మేషన్ ఇచ్చాక మనకి మిగతా రౌండ్స్లో కూడా పాసిబుల్స్ ఉంటాయి. ఎందుకంటే 3 రకాల విధానాల్లో ఈ 6 రౌండ్లు జరుగుతాయి. ఈ మొత్తం ప్రక్రియలో జాగరూకత అంటే మీకు సబ్జెక్ట్ మీద అవగాహనతో పాటుగా ఏ ఇన్స్టిట్యూట్లో చేరాలి అనేటువంటి ఒక మంచి క్లారిటీ, స్పష్టత మీకుంటే ఈ మొత్తం 6 రౌండ్ల వరకు కూడా మీరు వేచి ఉంటే మీకు మంచి లాభం చేకూరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కాస్తంత గాబరాగా మనం ఈ ప్రాసెస్ని చేస్తే మీ వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సో వెల్కమ్ టు దిస్ జోసా 2020 admission. In this session, I am going to discuss the counseling procedure, the counseling process. What are the important aspects that aspirants or the IIT, JEE Mains and Advanced Test takers must remember. So, ఈ విధంగా మనం ఈ సెషన్ స్టార్ట్ చేద్దాం. జేఈ అడ్వాన్స్డ్ జేఈ మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించి IIITలు అలాగే ఎన్ఐటీలు ప్రవేశం పొందాలనేటువంటి ఉత్సాహం అందరిలో ఉంది. సో దీనికి ఉమ్మడిగా ఒక వేదిక ఉంటే బాగుండనేటువంటిది మానవ వనరుల అభివృద్ధి శాఖ యొక్క యోచన, అంటే హెచ్ఆర్డి మినిస్ట్రీ అంటాం. ఆ నేపథ్యంలో మనకి తెర మీదకి వచ్చింది ఈ జోసా అనేటువంటిది. దీన్ని మనం జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ అంటారు. జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ. మరి ఈ సంస్థలు ఏదైతే ఉన్నాయో, ఉన్నత విద్యా సంస్థలు, సాంకేతిక విద్యలో మన దేశంలో ఐఐటీలు, ఎన్ఐటీలు, IIITలు, CFITలు, వీటికి సంబంధించి మనకి ఒక క్లారిటీ ఇస్తూ మనల్ని ముందుకు నడిపించేటువంటి అద్భుతమైనటువంటి ఒక వింగ్ ఇది. సో దీన్ని మనం చక్కగా అర్థం చేసుకుంటే థింగ్స్ విల్ బి అబ్సల్యూట్లీ గ్రేట్. అలాగే కోర్స్, కాలేజ్ పరంగా తమ ప్రాథమ్యాలను పేర్కోవాలండి. మీ కోర్స్ ఏది, వాట్ ఈజ్ యువర్ చాయిస్, ఏ బ్రాంచ్లో మీరు వెళ్ళాలనుకుంటున్నారు. ఇక్కడ కొంత సందిగ్ధత ఉంటుంది. సందిగ్ధత అంటే చాలామంది నన్ను చాలా ప్రశ్నలు అడిగారు, సార్ ఒక కోర్స్ని ఎంపిక చేసే విషయంలో ప్రామాణికంగా ఆలోచించవలసిన విషయాలేంటి, అసలు ఎలా నేను నిర్ధారణ చేయగలను, నాకు సిఎస్సి డిపార్ట్మెంట్ అన్నా కొంత ఇంట్రెస్ట్ ఉంది, ఎంటెక్ అది మెకానికల్ ఇంజనీరింగ్ కూడా నాకు సబ్జెక్ట్ పరంగా నాకు బాగుంటుంది, నాకు 2-3 డిపార్ట్మెంట్స్ బ్రాంచెస్ నా మైండ్లో చాలా ఫాస్ట్గా ప్రెషర్ చేస్తున్నాయి, ఏది చూస్ చేసుకోలేకపోతున్నాను, ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్గా క్లారిటీ ఇవ్వండి అని మీరు అడిగితే 2 ప్రామాణికాలు మీరు విషయాలను ప్రామాణికంగా తీసుకోవాలి. ఒకటి
ఆ డిపార్ట్మెంట్‌కు తాలూకు ఏదైతే సబ్జెక్ట్ ఉందో దానిలో మీకు విపరీతమైనటువంటి ఆకర్షణ, విపరీతమైనటువంటి సమయపాలన లేకుండా అందులో చదవడం మీరు. అలా మీరు చేసే వ్యక్తి అయితే ఆ డిపార్ట్మెంట్ మీకు సరిపోతుంది. కాలిక్యులేటెడ్‌గా వర్క్ చేసే మనస్తత్వం ఉంటే ఆ డిపార్ట్మెంట్ మీకు సరిపోదు. రెండోది తీరిక లేకుండా ఆ డిపార్ట్మెంట్ మీదే, ఆ సబ్జెక్ట్ మీద మీకు మంచి అవగాహన, టీవీలో గానీ, ఇంటర్నెట్‌లో గానీ, వార్తాపత్రికలో గానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తే ఇమ్మీడియేట్‌గా చదువుదాం, ఇమ్మీడియేట్‌గా ఏదో నేర్చుకుందాం అనేటువంటి కుతూహలం మీరు ప్రదర్శించే మనస్తత్వం మీకుంటే తప్పకుండా ఆయా డిపార్ట్మెంట్లు మీకు ఖచ్చితంగా రాణించగలవు. సో అలాంటి డిపార్ట్మెంట్స్ మీరు ఎంచుకోవడం వల్ల మీకు లాభం చేకూరే అవకాశం ఉంది. సో ఇది డిపార్ట్మెంట్ ఎంపిక ప్రక్రియ. ఇంతకు మించి పెద్ద ఫిలాసఫీ అయితే లేదు. ఇక మనం ఈ జోసాకి సంబంధించి ముఖ్యంగా చూడవలసింది కాలేజ్. ఏ కాలేజ్‌లో నువ్వు జాయిన్ అవ్వాలనుకుంటున్నావు? ఆల్రెడీ కొంత డిస్కషన్ మీ ఇంట్లో జరిగింది. మీ వాళ్ళు, ఫ్రెండ్స్, ఇంకా మీ టీచర్స్ కూడా హై స్కూల్ టీచర్స్, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ మైట్ హావ్ గివెన్ యూ లాట్స్ ఆఫ్ అడ్వైసెస్. మరి మీ యొక్క చాయిస్ ఏంటి డిపార్ట్మెంట్ సంబంధించి? అది మీరు ఒకసారి ఫిక్స్ చేసుకోండి. ఎందుకంటే చాయిస్ ఫిల్లింగ్ చేసి నచ్చిన కోర్సు కాలేజ్‌లో అడ్మిషన్ ఖాయం చేసుకోవడం అనేటువంటిది ఇంపార్టెంట్. ఫస్ట్ మీకు కాలేజ్ ఓకే, చాయిస్ ఓకే, దెన్ యూ హ్యావ్ టు గెట్ రెడీ టు ఫ్రీజ్ ఇట్. దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఈ జోసా 2020 షెడ్యూల్ మనకి వచ్చింది కాబట్టి అక్టోబర్ నెలలో, అంటే ఈ నెల 6వ తారీఖు నుంచే ప్రారంభమైంది ఆ కౌన్సిలింగ్ ప్రక్రియ. అది కొన్ని ఫేజెస్ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు ఇప్పుడు మాట్లాడుకుందాం. నవంబర్ నెలలో కూడా ఇది కంటిన్యూ అవుతుంది. అయితే మన మొదటి నుంచే సమాయత్తం కావాలి. ఇప్పుడు కౌన్సిలింగ్ ప్రక్రియ, పాల్గొనే ఇన్స్టిట్యూట్స్, అందుబాటులో ఉన్న సీట్లు, ఆన్లైన్ చాయిస్ ఫిల్లింగ్లో తీసుకోవాల్సిన అంశాల గురించి మనం క్లారిటీ తెచ్చుకుందాం. ప్లీజ్ డూ రిమెంబర్, as far as JOSA 2020 is concerned, all we have to do is we must be aware of institutes participating in this 2020 JOSA, and the next thing will be seats available in accordance with the branch తాలూకు సీట్స్ అవైలబిలిటీ. ఇక మూడోది ఆన్లైన్లో చాయిస్ ఫిల్లింగ్ మనం ఏ విధంగా చేయాలి అనేటువంటిది మూడవ అంశం. ఇట్లా మనం ఈ అంశాల మీద క్లారిటీ తెచ్చుకుంటే we are going to get clarity and we will be doing well. గత 5 ఏళ్లుగా జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ స్కోర్ల ఆధారంగా 5 ఇయర్స్ నుంచి జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్, మీరు జేఈ మెయిన్స్ రాశారు కాబట్టి మీ స్కోర్ ఆధారంగా ఎన్ఐటీలు, ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, సో సిఎఫ్ఐటీలు, వీటిలో ఆన్లైన్లో విధానంలో, ఆన్లైన్ అంటే పేపర్తో ఏం పని లేదు, యూ డోంట్ హ్యావ్ టు సెండ్ ఎనీ కాపీ. ఆన్లైన్లో అంతా ప్రొసీజర్ అంతా జరుగుతుంది. దాన్ని నిర్వహించే నేపథ్యంలోనే మనకి జోసా అనేది తెరవేకి వచ్చింది. అయితే ఎన్ని ఐఐటీలు ఉన్నాయి, ఎన్ని ఎన్ఐటీలు ఉన్నాయి, అలాగే ట్రిపుల్ ఐటీల సంఖ్య ఎంత, సిఎఫ్టీలు ఎన్ని, వీటి గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఉంటే అభ్యర్థికి కొంత లాభదాయకం. కాబట్టి మీకు పేపర్ పెన్ను మీ దగ్గర ఉంటే ప్లీజ్ మేక్ నోట్ ఆఫ్ ఇట్. టోటల్గా మనకి పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్స్ అండి ఇవన్నీ. ఐఐటీలు వచ్చి 23 పార్టిసిపేట్ చేస్తున్నాయి. జోసా 2020లో 23 ఐఐటీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. అదేవిధంగా 32 ఎన్ఐటీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. అండ్ 26 ట్రిపుల్ ఐటీలు, 30 సిఎఫ్టీఐలు. ఇలా మొత్తం 111 ఇన్స్టిట్యూట్స్లో ప్రవేశాలు పొందొచ్చు. 111 ఇన్స్టిట్యూట్స్లో ట్రిపుల్ ఐటీలు, సిఎఫ్టీఐలో కౌన్సిలింగ్, చాయిస్ ఫిల్లింగ్కు అర్హులు కాగా జేఈ అడ్వాన్స్డ్ అభ్యర్థులు ఐఐటీలు సహా అన్ని ఇన్స్టిట్యూట్లకు అర్హులే. ఈ పాయింట్ మీరు చాలా స్పష్టంగా గమనించాలి. నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు రాసినటువంటి పరీక్ష ఏది? మెయిన్స్ రాసని చెప్పారు. ఇప్పుడు మీరు మెయిన్స్ రాస్తే చూడండి, జేఈ మెయిన్స్ ఉత్తీర్ణులు ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, సిఎఫ్టీఐలో కౌన్సిలింగ్, చాయిస్ ఫిల్లింగ్కు అర్హులు. కౌన్సిలింగ్కి, చాయిస్ ఫిల్లింగ్కి 3 రకాల ఇన్స్టిట్యూట్స్ మళ్ళీ చెప్తున్నాను. ట్రిపుల్ ఐటీలు, సిఎఫ్టీఐలు అండ్ ఎన్ఐటీలు. మరి అడ్వాన్స్డ్ రిజల్ట్స్ ఓరియంటెడ్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళు జేఈ అడ్వాన్స్ అభ్యర్థులు ఐఐటీలు సహా అన్ని ఇన్స్టిట్యూట్కి వర్క్లేదు. దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ ఇన్స్టిట్యూట్స్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక మనం తర్వాత అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, రౌండ్స్ గురించి కొంత క్లారిటీ తెచ్చుకుంటే మీకు సులువుగా ఉంటుంది ఈ ప్రొసీజర్. జోసా 2020 ఆన్లైన్ చాయిస్ ఫిల్లింగ్ను ఈ ఏడాది 6 రౌండ్లలో నిర్వహిస్తున్నారండి. టోటల్గా ఎన్ని ఉన్నాయి? 6 రౌండ్స్ ఆర్ దేర్. అక్టోబర్ 6 నుంచి ఈ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా మనం చేయాల్సిందే రిజిస్ట్రేషన్. అది మీరు ఆల్రెడీ చేశారు. చాయిస్ ఫిల్లింగ్ ప్రక్రియ ఏంటి? మరి చాయిస్ ఫిల్లింగ్ సంబంధించి మీరు ఏ డిసిషన్ తీసుకున్నారు? రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది ప్రధానమైంది.
రిజిస్ట్రేషన్లో భాగంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత విద్యార్థులు అదే రోజు వాళ్ళ యొక్క ప్రాధాన్యాలను బట్టి అంటే వాట్ ఆర్ ద ప్రిఫరెన్సెస్ దే ఆఫ్ దాని ప్రకారంగా వాళ్ళు చాయిస్ ఫిల్లింగ్ ఆప్షన్ వినియోగించుకోవాలి. సో ఈ చాయిస్ ఫిల్లింగ్ ఆప్షన్ వినియోగించుకుని తమ యొక్క ప్రిఫరెన్సెస్ని ఆన్లైన్లో పొందుపరచాలి. ఇది అత్యంత ముఖ్యమైనటువంటి పాయింట్. తర్వాత ఇలా ఆన్లైన్లో నిర్దేశిత గడువు తేదీలోగా చాయిస్ ఫిల్లింగ్ పూర్తి చేసేస్తే స్టూడెంట్స్ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రిఫరెన్సెస్ ఆధారంగా వాళ్ళకి మార్క్ సీట్ అలొకేషన్ అనేటువంటిది ఒకటి జరుగుతుంది. సో ఈ మార్క్ సీట్ అలొకేషన్ గురించి కూడా కొంత తెలియాలి. అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా సీటు వచ్చే అవకాశం ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ లేదా బ్రాంచ్ వివరాలు మనకు తెలుస్తాయి. ముఖ్యంగా అభ్యర్థులకి ఎప్పుడు ఉన్నటువంటి సందేహాలు రెండు. నేను అనుకున్నటువంటి ఇన్స్టిట్యూట్లో నాకు సీట్ రావాలి, నేను ఎంచుకున్నటువంటి బ్రాంచ్ నాకు అలొకేషన్ జరగాలి. ఇవి రెండు జరిగితే యూ విల్ బి వెరీ హ్యాపీ. మరి ఆ విధంగా జరగడానికి మార్క్ సీటింగ్ అలొకేషన్లో మీరు చురుగ్గా పార్టిసిపేట్ చేసి అందులో మీకు ఉన్నటువంటి స్టేటస్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. తర్వాత మార్క్ సీట్ అలొకేషన్ జాబితాను మీరు ఒకసారి బేరీజ్ వేసుకుని ఇంకా మంచి ర్యాంకు లేక ఇంకా బెస్ట్ ఇన్స్టిట్యూట్లో మీకు సీటు వచ్చే అవకాశం ఉంది, ఆ ఆపర్చునిటీ ఉంది, మీకు కాన్ఫిడెన్స్ ఉంది అనుకుంటే కనుక మీరు మీ ఆప్షన్ని మార్చుకోవచ్చు. యూ కెన్ ఆల్టర్ యువర్ ఆప్షన్స్. ఈ వెసులుబాటుని మనకి జోసా కల్పిస్తుంది, ఈ ఏజెన్సీ వాళ్ళు కల్పిస్తారు. తర్వాత ఈ సంవత్సరం 2 సార్లు మార్క్ సీట్ అలొకేషన్ జాబితాను అందుబాటులో ఉంచుతున్నారు. అంటే ఇది అప్పటితో లేదు అనేది మన అర్థం. ఇయర్ మార్క్ సీట్ అలొకేషన్ అనేటువంటి ఈ ప్రొసీజర్ 2 టైమ్స్ మనకు అందుబాటులో తెస్తున్నారంట. అంటే 2019లో సీట్ అలొకేషన్ చూసుకుని విద్యార్థులు తమ ఆప్షన్లను మార్చుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సీట్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. సో తొలిగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేస్తున్నాక చాయిస్ ఫిల్లింగ్ ఆప్షన్ స్టార్ట్ అయింది. తర్వాత మీకు మార్క్ సీటింగ్ అలొకేషన్ జరిగింది. అక్కడ మీకు క్లారిటీ వచ్చారు, ఇన్స్టిట్యూట్ ఓకేనా, బ్రాంచ్ మీరు అనుకున్నది వచ్చిందా అనేది. ఇది ఎట్లాగో 2 సార్లు జరుగుతుంది కాబట్టి మీరు మళ్ళీ మార్చుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత మీకు ఈ సీట్ల కేటాయింపు అంటే సీట్స్ని అలొకేట్ చేసేటువంటి ప్రొసీజర్, ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇక ఈ జోసా 2020 ప్రక్రియలో భాగంగా డియర్ స్టూడెంట్స్, మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం రౌండ్లు ఎన్ని ఉన్నాయి. మనకి మొత్తంగా 6 రౌండ్లు ఉన్నాయని మనకు చెప్తున్నారు. ఈ 6 రౌండ్ల విషయానికి వస్తే ప్రతి రౌండ్ సీట్ అలొకేషన్ తర్వాత నిర్దిష్ట గడువు తేదీలోగా అభ్యర్థులు తమకు సీటు లభించిన ఇన్స్టిట్యూట్కు సంబంధించి దానికి ఉన్నటువంటి కొన్ని ఫార్మాలిటీస్ ఏదైతే ఉన్నాయో అంటే రిపోర్టింగ్ సెంటర్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు రిపోర్ట్ చేయకపోతే కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది. ఏంటా ఇబ్బందులు అంటే రిపోర్ట్ చేయకపోతే మీ యొక్క సీట్ ఏదైతే కేటాయింపు జరిగిందో అది రద్దు అవుతుంది. సో దాన్ని మీరు ఆలోచించాల్సి ఉంది. తర్వాత విద్యార్థులు ఆసక్తి లేని ఇన్స్టిట్యూట్లో చేరాల్సి వస్తుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక రౌండ్లో నచ్చిన ఇన్స్టిట్యూట్లో లేదా నచ్చిన బ్రాంచ్లో సీట్ రాకపోయినా మిగతా రౌండ్లకు తమ ఆప్షన్లను పరిగణలోకి తీసుకుని ఇంకా ఆ విధంగా సరళీకృత విధానం అని అమల్లోకి తీసుకొచ్చారు. అంటే మీరు అనుకున్నటువంటి ఏదైతే బ్రాంచ్ ఉందో అది మీకు అంత ఇంట్రెస్ట్ లేకపోయినా, మీరు అనుకున్న ఇన్స్టిట్యూట్ రాకపోయినా మళ్ళీ మీరు దాన్ని మార్చుకునే అవకాశాన్ని మనకి ఈ రౌండ్స్ ద్వారా కల్పించడం జరిగింది. సో ఈ ప్రొసీజర్లోనే మనకు కనిపించేటువంటి ముఖ్యమైన 3 పద్ధతులు: ఒకటి ఫ్లోటింగ్, 2 స్లైడింగ్, 3 ఫ్రీజింగ్. ఫ్లోటింగ్, స్లైడింగ్, ఫ్రీజింగ్ అనేటువంటి 3 కాన్సెప్ట్స్ మనకి ఈ ఆప్షన్స్ని ఎంపిక చేసుకునే విషయంలో బ్రాంచ్ అండ్ ఇన్స్టిట్యూట్ మనకి అవకాశం ఉంది. ఫ్లోటింగ్ అంటే ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఫ్లోటింగ్ అంటే మొదటి రౌండ్ అంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు నచ్చకపోతే, మీకు మొదటి రౌండ్లో సీట్ వచ్చింది, అది నచ్చలేదు, మరింత మంచి ఇన్స్టిట్యూట్ లేదా బ్రాంచ్ కోసం మీరు ప్రయత్నించాలనుకుంటున్నారు. ఎందుకంటే మీకు కొంత గెస్సింగ్ ఉంది, మీకు కొంత అవగాహన ఉంది. ఎస్, ఐ కెన్ గెట్ ఏ సీట్ ఇన్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ దాన్ దిస్ అనేటువంటి ఒక ఫిక్సేషన్కి వచ్చారు. ఆ సందర్భంలో మీరు ఫ్లోటింగ్ అనే ప్రొసీజర్ని ఉపయోగించాలి. ఈ ఫ్లోటింగ్ ప్రాసెస్లో ఏంటంటే ఆప్షన్ మీరు ఎంపిక చేసుకోవచ్చు. మంచి ఇన్స్టిట్యూట్ లేదా మంచి బ్రాంచ్ వస్తుందని మీకు ఒక నమ్మకం ఉంటే, ఫలితంగా ఆ విద్యార్థి మీరు ప్రాథమ్యాలను తదుపరి రౌండ్లకు పరిగణలో తీసుకుంటారు. నాకు ఏ ఆప్ట్ చేసుకున్నాను, బట్ నాకు ఇంకా బి ఛాన్సెస్ ఉన్నాయండి, సికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, సో ఐ వుడ్ లైక్ టు గో దిస్ వే అంటే ద సెకండ్ రౌండ్ దే వుడ్ కన్సిడర్ యువర్ ప్రయారిటీస్. అదేవిధంగా స్లైడింగ్ అంటే ఏంటి? స్లైడింగ్ అంటే మొదటి రౌండ్లోనే నిర్దిష్టంగా ఒక ఇన్స్టిట్యూట్లో ఒక బ్రాంచ్లో
సీటు వచ్చిన విద్యార్థి, ఇప్పుడు ఐఐటి ఖరగ్పూర్ తీసుకున్నాం, అందులో మీకు సీట్ వచ్చింది. ఐఐటి ఖరగ్పూర్లో ఇన్స్టిట్యూట్లో మీకు మీరు ఫిక్స్ అయ్యారు. మీరు అనుకున్నది సిఎస్సి ప్రోగ్రామ్, కానీ మీకు వచ్చింది ఈసీ అనుకున్నాం. ఈసీ అనుకుంటే మీకు సిఎస్సి మీద మంచి అభిప్రాయం ఉంది, దానిలో మీరు ఇంజనీరింగ్ చేయాలనేటువంటిది మీ సంకల్పం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు స్లైడింగ్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఎట్లా? అదే ఇన్స్టిట్యూట్లో మరో బ్రాంచ్లో సీటు కోరుకుంటే, అంటే సిఎస్సి ప్రోగ్రాంలో మీరు సీటు కోరుకుంటే, లేదు ఈసీ రాలేదు, మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చింది, లేదా ఎంఎంఈ డిపార్ట్మెంట్లో వచ్చింది, ఇన్ కేస్ కనీసం మెకానికల్ ఇంజనీరింగ్ అయినా చదువుతాం అనేటువంటి అభిప్రాయం మీరు వస్తే, దెన్ యూ కెన్ యూస్ స్లైడింగ్ ఆప్షన్. అభ్యర్థులు ముఖ్యంగా ఈ స్లైడింగ్ అంటే ఏంటి, ఫ్లోటింగ్ అంటే ఏంటి తెలుసుకోవడం ద్వారా కౌన్సిలింగ్ 6 దశల్లో జరిగేటువంటి ఈ ప్రక్రియలో చురుగ్గా పాల్గొంటూ, అటు తల్లిదండ్రులు చాలా మందికి క్లారిటీ ఉండదని నేను చెప్పను. వెబ్సైట్స్లోనూ సెల్ ఫోన్స్లోనూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. జోసవాళ్ళు ఏజెన్సీ చాలా అద్భుతంగా పనిచేస్తుంటారు, హెచ్ఆర్. ఒక పాయింట్ ఏంటంటే, మనకు కావాల్సిన సీటు, మనకు కావాల్సిన ఇన్స్టిట్యూట్ అనేటువంటి దీన్ని ఏమంటాం, ఒక రకమైనటువంటి ఆ మాన్యువల్లో ఉంటాం కాబట్టి అంబిషన్లో కొన్నిసార్లు మిస్టేక్స్ జరిగే అవకాశం ఉంది, కంగారు పడే పరిస్థితి ఉంది. కాబట్టి కంగారు పడద్దు, మిస్టేక్స్ చేయొద్దు, నిబ్బరంగా నిదానంగా ఆలోచించి మీకున్న నాలెడ్జ్ని మరికొంతమందికి తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళని అడిగి సజావుగా చక్కగా క్రమశిక్షణతో ఈ ప్రొసీజర్ మీరు చేసుకోండి. దిస్ ఈస్ గోయింగ్ టు బి హెల్ప్ఫుల్ టు యూ. ఇక మూడోది వచ్చేటప్పటికి ఫ్రీజింగ్ ఆప్షన్. ఫ్రీజింగ్ ఆప్షన్ అంటే మొదటి రౌండ్లోనే తమకు సీటు లభించిన ఇన్స్టిట్యూట్ ప్రోగ్రామ్తో సంతృప్తి చెందితే, మీరు మొదటి రౌండ్లోనే సాటిస్ఫై అయిపోయారు, ఇన్స్టిట్యూట్ ఓకే, మద్రాస్ ఐఐటి మద్రాస్ అనుకున్నారు, ఐఐటి మద్రాస్లో మీకు సీట్ వచ్చింది, మీరు చేయాలనుకున్నటువంటిది డిపార్ట్మెంట్ కూడా ఓకే, ఆ బ్రాంచ్ కూడా మీకు ఓకే, దెన్ వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్, ప్రోగ్రామ్తో సంతృప్తి చెందితే, ఇన్స్టిట్యూట్తో మీరు సంతృప్తి చెందితే ఫ్రీజ్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. ఇది ఫ్రీజింగ్ అంటే తెలిసిందేగా, డోర్స్ క్లోజ్ చేసుకోవడం. ఇక అప్పటితో మాకు చాలు, ఇంకా మేము ఫర్దర్ రౌండ్స్కి వెళ్ళము, మాకు ఇది ఓకే, దిస్ ఇన్స్టిట్యూట్ ఈస్ బెటర్ ఫర్ దిస్ అనేటువంటి ఒక సిస్టమ్ క్లారిటీకి వచ్చేసారు మీరు. దీంతో తదుపరి రౌండ్లకు విద్యార్థుల చాయిస్ని పరిగణలోకి తీసుకోరు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక క్లారిటీకి వచ్చారు, మీరు ఆల్రెడీ ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చారు, మీరు అనుకున్న ఇన్స్టిట్యూట్ మీకు ఆప్షన్లో ఉంది, మీరు అనుకున్నటువంటి బ్రాంచ్ ఉంది, ఇంకెందుకు మీరు మిమ్మల్ని వేరే రౌండ్స్కి ఇన్వైట్ చేయాలి. సో దిస్ ఇస్ ఏ వెరీ బిగ్ ప్రాసెస్. కాబట్టి ఇలాగ ఎవరైతే ఫ్రీజింగ్ చేసేస్తారో ఆటోమేటిక్గా చాయిస్ మీదే అవుతుంది, ఆప్షన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే మీరు ఫిక్స్డ్గా ఇది ఓకే అనుకుంటారో మీరు ఫ్రీజింగ్కి వెళ్ళండి. ప్రయారిటీ ఇప్పుడు కూడా ఫ్లోటింగ్ ఇవ్వండి. తర్వాత స్లైడింగ్ అనేటువంటిది ఆల్రెడీ మీరు ఇన్స్టిట్యూట్ కన్ఫర్మ్ అయ్యాక, చివరికి బ్రాంచ్ విషయంలో కొంచెం సందిగ్ధత ఉన్నట్లయితే, ఇదా దాని సందిగ్ధతలో ఉంటే ఆ సందర్భంలో మీరు ఈ స్లైడింగ్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఈ రెండు ప్రధానమైనవి. ఫ్లోటింగ్ అనేటువంటిది ముఖ్యంగా తీసుకోండి, రెండు స్లైడింగ్, మూడోది ఫ్రీజింగ్. ఇక ఫ్రీజింగ్ వచ్చేటప్పటికి మీరు సడన్గా మీరు ఆఫ్ చేసేసారనుకోండి, మీరు అదే మీకు కన్ఫర్మ్ అవుతుంది. తర్వాత తెలియలేదండి, మేము చూసుకోలేదండి, మేము ఏదో ఊహాలోకి ఉన్నామండి, ఆ టైంలో మా ఇంటి పక్క అబ్బాయి వచ్చి ఇలా నొక్కేసాడండి, ఇలాంటి చెల్లుబాటు కావు. కాబట్టి ఇది జీవితం, ఇది ఉన్నత చదువు, మీరు దానికి బాటలు వేసుకుంటున్నారు. ప్రశాంతమైన మనసుతో, ప్రశాంతమైనటువంటి అవగాహనతో అడుగులు ముందుకేయండి. ఇక ఇప్పుడు మనకి 6 రౌండ్లు ఉన్నాయి. ఈ జోసా కౌన్సిలింగ్ ప్రక్రియలో తెలుసుకున్నాం. ఈ 6 రౌండ్లు ఉంటే ప్రతి రౌండ్ తర్వాత ఏదైతే మిగిలిపోయినాయో సీట్లు అవన్నీ కూడా వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు మనకి త్రూ మెయిల్. ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో, ఎవరైతే ఈ ప్రొసీజర్లో భాగంగా ఉన్నారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయితే మనము యాస్పిరెంట్గా, ఈ క్యాండిడేట్గా మనం చేయవలసిన పని ఏంటి, మనం ఫిల్లింగ్ చేసినప్పుడే చాయిస్ ప్రిఫరెన్స్ ఇచ్చాం. మన యొక్క చాయిస్ ఫిల్లింగ్ కాన్సెప్ట్ ప్రకారం మాకు ఈ ఇన్స్టిట్యూట్ కావాలి, మాకు ఇన్స్టిట్యూట్లో ఈ బ్రాంచ్ కావాలని మనం ఆల్రెడీ ఒక స్పష్టమైనటువంటి నిర్ధారణ వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి మనం త్రూ ఆన్లైన్ చాయిస్ ఫిల్లింగ్ మనం వాళ్ళకి తెలియపరిచాం. అయితే ఈ ఆన్లైన్ చాయిస్ ఫిల్లింగ్ ప్రిఫరెన్సెస్ ప్రకారం సీట్లు లభించిన విద్యార్థులు ఎవరైతే ఎక్స్వైజెడ్ లభించేసాయో, ప్రతి రౌండ్ తర్వాత సీటు యాక్సెప్టెన్స్ లేదా ఉపసంహరణ విషయాన్ని స్పష్టం చేయాలి. ఉదాహరణకి నీకు టికెట్ వచ్చేసింది, టికెట్ వచ్చాక కూడా ట్రైన్లో ప్రయాణం చేయాలో సందిగ్ధులు ఉంటారు, కారణాలు 100 చెప్తారు. ఇంట్లో ఒక సమస్య ఉందనో, లేదంటే అనుకున్న టైం డబ్బులు లేవనో, లేదా ఆ రోజు ఏదో గండం ఉందనో, రకరకాల కారణాలు చెప్తారు. ఆ సీట్ కోసం, ఆ టికెట్ కోసం వేల మంది వెయిట్ చేస్తుంటే మరి తీరా నీ చేతికి టికెట్ వచ్చాక కహానీ కవర్లు చెప్తారు కొంతమంది. ఆ పరిస్థితి లేకుండా వాళ్ళకి కన్ఫర్మేషన్ కావాలి. ఎందుకంటే ఫర్దర్గా వాళ్ళు ముందుకెళ్ళిపోతారు. మీకు కావాలా వద్దా, యాక్సెప్టెన్సా, లేదు అంటే కనుక మీరు అది విత్డ్రావల్ చేసుకుంటే ఆ విషయాన్ని మీరు పొందుపరచాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది ప్రతి రౌండ్లోనూ స్పష్టం చేయాలి. ఆల్రెడీ మీరు స్పష్టం చేస్తే మిగతా రౌండ్ మిమ్మల్ని ఎలాగో పరిగణలోకి తీసుకోరు. ఇక ఉపసంహరణ పరంగా
మొత్తం 6 రౌండ్ల కౌన్సిలింగ్లో 5వ రౌండ్ వరకు అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఉపసంహరణ చేసేసుకున్నారు, మాకు వద్దట, మళ్ళీ మీరు మైండ్ మార్చుకుని లెట్ మీ జస్ట్ టేక్ ది ఆపర్చునిటీ అని. అంటే సైకాలజీ ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుందండి కొన్ని ప్రొసీజర్ చేసేటప్పుడు. కాబట్టి ఇలాంటి అంశాలని బ్రాడర్గా ఆలోచించేవాళ్ళు, పిల్లల భవిష్యత్తుని చక్కగా నిర్ధారణ చేసేవాళ్ళు, మంచి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులే కావాల్సిన పని లేదు. పక్కన మామయ్యలు కావచ్చు, బాబాయ్యలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అక్కలు కావచ్చు, ఆంటీలు కావచ్చు, లేదా ఫారిన్లో వాళ్ళ చుట్టాలు చదువుతున్న కావచ్చు, ఎవరైనా ఒక అవగాహన ఉన్న వాళ్ళు వాళ్ళకి సలహా ఇస్తే ఈ ఇంటర్మీడియట్ అయినటువంటి జస్ట్ బీటెక్ చాలా చిన్నపిల్లలు వాళ్ళు దశ చిన్నదే, వాళ్ళని టెన్షన్ పెట్టకుండా, వాళ్ళు ఇబ్బంది పాలు చేయకుండా చక్కగా చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళు మీరు ముందు నడిపించవచ్చు. అలా కాకుండా ఏదో తెలిసి తెలియనట్టు నరకొర నాలెడ్జ్తో టీవీలో ఒక యాడ్ చూసేసి లేకపోతే పేపర్లో ఒక చిన్న స్లైడ్ చదివేసి పిచ్చి పిచ్చిగా మీరు మీద డిస్కస్ చేసుకుని ఎలా జరిగిపోతుందంట అలా జరుగుతుందంట ఇలాంటి భయంకరమైనటువంటి వాదోపాదాలు చేసుకుని మీ చుట్టూ ఉన్నటువంటి ఆ చిన్నపిల్లలు పసి హృదయాలు పాడు చేయదు. ఇంటర్మీడియట్ అయ్యి బీటెక్ ఎలా చేయాలి, ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళి చదవాలి, ఇలాంటి కొన్ని ప్రశ్నల్లో కొన్ని డోలాయమానంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు కన్ఫ్యూజ్ చేయదు. కాబట్టి మీరు చాయిస్ ఫిల్లింగ్ అయిపోయాక ఈ కౌన్సిలింగ్ గురించి సక్రమమైన నాలెడ్జ్, కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలండి, సంపూర్ణమైన నాలెడ్జ్ ఉండాలి. అది లేకపోతే ఈ విషయంలో మీరు ముందుకెళ్ళడం కష్టం. చాలా మంది నాలెడ్జ్ లేదు, నాలెడ్జ్ లేక మిస్టేక్స్ చేసి ఇలాగా వేటు ఖర్చుకుని తర్వాత ఏడ్చి పిల్లలు బాధపడడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ డోంట్ రిపీట్ ఎనీ మిస్టేక్స్. ఐ బిలీవ్ దట్ యూ ఆర్ గోయింగ్ టు డూ అన్ ఎక్సలెంట్ జాబ్ ఇన్ దిస్ రిగార్డ్. ఇక ఉపసంహరణ పరంగా మొత్తం 6 రౌండ్ల కౌన్సిలింగ్లో 5వ రౌండ్ వరకే మనకి అవకాశం ఉంటుంది. 5వ రౌండ్ వరకే మనం ఉపసంహరణ చేసుకోవచ్చా లేదనేటువంటి విషయాన్ని మనం యాక్సెప్టెన్స్ అనుకునే ప్రొసీజర్లో ముందుకెళ్దాం. వీఆర్ ఓకే, వీ వుడ్ లైక్ టు టేక్ దిస్ అంతే. ఒకవేళ ఉపసంహరించుకోవడానికి 5వ రౌండ్ వరకు ఛాన్స్ ఇస్తాడు మనకి. లభించిన సీటుతో సంతృప్తి చెందితే ఆన్లైన్లోనే జోసా వెబ్సైట్ ద్వారా యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. మీకు ఆల్రెడీ వచ్చినటువంటి సీటు, అక్కడ ఉన్న బ్రాంచ్, ఇన్స్టిట్యూట్, ఎవ్రీథింగ్ ఓకే, ఎస్ వీఆర్ కన్ఫర్మ్డ్, వీఆర్ సాటిస్ఫైడ్, ప్లీజ్ బిలీవ్ అస్ దట్ వీఆర్ హ్యాపీ విత్ దిస్ కైండ్ ఆఫ్ అలొకేషన్. మా అబ్బాయి ఇందులో చదువుతాడు, మా అమ్మాయి ఇందులో చదువుతుంది, కాబట్టి దయచేసి దీన్ని ఫిక్స్ చేయండి, మీరు యాక్సెప్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక అప్పుడు సీట్ అలాట్మెంట్ లెటర్ అందుతుంది. విద్యార్థులు తమకు సీటు లభించిన ఇన్స్టిట్యూట్ ఆధారంగా నిర్దేశించిన రిపోర్టింగ్ సెంటర్లలో నిర్దిష్ట తేదీలోపు నమోదు చేసుకోవాలి. ఇక మీకు సీట్ అలాట్మెంట్ కోఆర్డినేట్లో ఒక మెయిల్ పంపిస్తారు. ఆ మెయిల్ మీరు బేస్ చేసుకుని మీకు అందులో ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఏ కాలేజ్, ఇన్స్టిట్యూట్ పేరు, అడ్రస్, వివరాలు అన్నీ కూడా మీకు అందులో వస్తాయి. వాళ్ళు డేట్ ఫిక్స్ చేస్తారు, ఆ డేట్ ప్రకారం రిపోర్టింగ్ చేస్తాం. రిపోర్టింగ్ అంటే ఏముంది, మీరు నిజమైన అభ్యర్థినా, మీరు రాసిన మెయిన్స్ లేదా అడ్వాన్స్ యొక్క కాపీ, ఆ నకలు చూపించండి, అలాగే అందులో ఎంత వచ్చిన పర్సంటేజ్, మార్క్స్ ఏంటి, దానికి సంబంధించినటువంటి కమామిషన్తో కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు అప్పటి వరకు చదివినటువంటి విద్యార్హతలు, అందులో 10th క్లాస్ మనం దాని గురించి ఎక్కువగా వరి అవ్వాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఒక స్పష్టమైన అవగాహన తెచ్చుకుని ముందుకు వెళ్ళండి. ఇక నిర్దిష్ట తేదీల్లో నమోదు చేసుకోవాలి, రిపోర్టింగ్ సెంటర్స్లో రిపోర్ట్ చేయాలి. అక్కడ మెయిన్ మనం చూపించవలసినవి, ప్రొడ్యూస్ చేయాల్సినవి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఒకటి, రెండేటువంటిది జేఈ ర్యాంక్ కార్డు, ఇది మెయిన్స్ అయినా అడ్వాన్స్డ్ అయినా ర్యాంక్ కార్డు, తర్వాత హాల్ టికెట్ భద్రపరచుకోండి, హాల్ టికెట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీరు ఆల్రెడీ డ్రైవ్స్లో ఉంటాయి కాబట్టి దాన్ని కాపీ వేసి జస్ట్ మీరు సేవ్ చేసుకున్నా కూడా ఆ రోజు మీరు యూ కెన్ టేక్ ఏ ప్రింట్ అవుట్ ఇఫ్ దే వాంట్ ఏ సాఫ్ట్ కాపీ యూ కెన్ డైరెక్ట్లీ సెండ్ టు మీ, దట్స్ నాట్ ఏ బిగ్ ప్రాబ్లమ్ టు యూ. అండ్ రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు సంబంధిత ధృవపత్రాలు అన్నింటినీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. రిజర్వేషన్ కేటగిరీస్ ఉదాహరణకి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనేటువంటి ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అంటాం. వాళ్ళు అగ్రవర్ణాల్లో తక్కువ, అంటే ఆర్థికంగా వెనకబడినటువంటి వాళ్ళకి ఏదైతే సర్టిఫికేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లేదా సంబంధించినటువంటి స్టాట్యుటరీ బాడీ ఇష్యూ చేసిందో ఆ సర్టిఫికేటు, వాళ్ళకు ఉన్నటువంటి విద్యార్హతలు, అలాగే జేఈ స్కోర్ ఏదైతే కార్డులు వచ్చాయో మెయిల్స్లో, వాటిని మనం ఒక ఫోల్డర్లో పెట్టుకుని సాఫ్ట్ కాపీ అయితే, హార్డ్ కాపీ అయితే చక్కగా ఫైలింగ్ చేసుకుని మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటంటే 10th క్లాస్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి ఏదైతే మీకు మెమో ఉందో అది, మార్క్స్ మెమో, కంప్లీట్ స్టేటస్ రిపోర్ట్ అది తీసుకెళ్ళాలి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత జేఈ అడ్వాన్స్డ్ హాల్ టికెట్ తీసుకెళ్ళాలి, మెయిన్స్ అయితే మెయిన్స్ హాల్ టికెట్ తీసుకెళ్తారు. ఇక స్కోర్ కార్డ్ తీసుకెళ్ళాలి. మీరు స్కోర్ కార్డ్ లేకపోతే మిమ్మల్ని అలౌ చేయరు. స్కోర్ కార్డ్ అనేది అది ప్రూఫ్, మీరు ఆల్రెడీ ఇచ్చే ఉంటారు చాయిస్ ఫిల్లింగ్ దాని రిజిస్ట్రేషన్ టైంలో. అయినప్పటికీ సంబంధిత కాలేజ్ వాళ్ళు దే వాంట్ టు సీ వెదర్ యు ఆర్ జెన్యూన్ క్యాండిడేట్ ఆర్ సమ్వన్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మనకు తీసుకెళ్తారు. తర్వాత అతి ముఖ్యమైన విషయం మనం డిస్కస్ చేసేటప్పుడు యాక్సెప్టెన్స్ ఫీజు గురించి తెలుసుకోవాలి. ఇక ఫీ పేమెంట్ విషయానికి వస్తే
యాక్సెప్టెన్స్ ఫీజు విషయానికి వస్తే మొదటి రౌండ్లోనే సీట్ లభించింది. ఓకే, మొదటి రౌండ్లో మీకు సీట్ లభించింది. తరువాత రౌండ్ల కౌన్సిలింగ్కు హాజరవ్వాలనుకున్న పరిస్థితి మీరు ఉంది. అంటే తర్వాత రౌండ్కి హాజరవడం ఎప్పుడు హాజరవుతారు మీరు? ఈ ఏదైతే ఫ్లోటింగ్ ప్రొసీజర్ ఫాలో అవుతారో దాంట్లో మీరు స్లైడింగ్ వెళ్ళాలా, ఫ్రీజింగ్ వెళ్ళాలా అనేటువంటిది మీరు ఉంటుంది. మొత్తం 6 రౌండ్స్లో మనకు 5 వరకు మనం యాక్సెప్టెన్స్ లేదా విత్డ్రావల్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి వీ కెన్ థింక్ ఆఫ్ దిస్ పాయింట్. సో ఒక్క మొదటి రౌండ్లో మీకు సీట్ అలాట్మెంట్ జరిగిపోతే మీరు ఫీజు పే చేసేయాల్సి ఉంటుంది. నిర్దిష్ట యాక్సెప్టెన్స్ ఫీజును ఆన్లైన్లో చెల్లించాలి. ఇలా యాక్సెప్టెన్స్ ఫీజు చెల్లించకపోతే తదుపరి రౌండ్లకు అనుమతి లభించదు. ఒకవేళ తదుపరి రౌండ్లలో సీటు లభించిన ఇన్స్టిట్యూట్లో చేరాలనుకుంటే అప్పటికే ముందు రౌండ్లలో చెల్లించిన ఫీజు ఏదైతే ఉందో ఈ సీటుకి బదిలీ అవుతుంది. మీ మనీ ఎక్కడికి పోదు. మీకు ఫిక్స్ అనుకుని మీరు అనుకుంటే ఒక అడుగు ముందుకేయండి, అమౌంట్ పే చేసేయండి. వన్స్ యూ పేడ్ ద ఫీ యూ వుడ్ బి ఎలిజిబుల్ ఈవెన్ ఇన్ ద ఫర్దర్ రౌండ్స్ to choose your institute, the branch, wherever it is allotted before the final round is done. It is going to be acceptable. That's not going to be a big problem for you. ఆన్లైన్ చాయిస్ ఫిల్లింగ్ గురించి కొంత మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆన్లైన్ చాయిస్ ఫిల్లింగ్ వస్తే ఈ జోసా ఆన్లైన్ చాయిస్ ఫిల్లింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు నిపుణులు. ఏంటిదంటే అది ఒకటి బ్రాంచ్ గురించి, రెండోది ఇన్స్టిట్యూట్ల విషయంలో ముందుగా స్పష్టమైన అవగాహన తెచ్చుకోవాలి. మీరు చాలామంది ఇప్పటికే స్పష్టమైన అవగాహన ఉంది, కానీ ఇన్స్టిట్యూట్ని ఇది ఇన్స్టిట్యూట్, దీన్నే నేను ఎంచుకునేది, ఈ ఇన్స్టిట్యూట్లో నేను చదవాలని మీరు చెప్పగలరు? వాట్ ఆర్ ద క్రైటీరియా? దానికి సంబంధించినటువంటి మీకు ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి? ఇన్స్టిట్యూట్ యొక్క ఫేమస్ క్వాలిటీ ఏంటి అంటే మనం నిర్ధారణ చేసుకోవాల్సింది. ఇన్స్టిట్యూట్లో లైబ్రరీ ఏ విధంగా ఉంటుంది, ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, అందులో డాక్టరేట్స్ ఎవరున్నారు, పోస్ట్ డాక్స్ ఎవరున్నారు, ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్ ఏ విధంగా ఉండబోతోంది, ఇన్స్టిట్యూట్కి బయట ఉన్నటువంటి పరిశ్రమలు ఏదైతే వాటికి అనుసంధానం ఉంటుంది ఆ టైప్స్ ఏమైనా, ఎంఓఈసి ఏ ఇన్స్టిట్యూట్తో ఉన్నాయి, మరి ఈ ఇన్స్టిట్యూట్కి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఫారిన్ అఫిలియేషన్స్ ఏమున్నాయి, ఇతర దేశాల్లో ఏ సంస్థల్లో ఈ ఇన్స్టిట్యూట్కి అఫిలియేషన్స్ ఉన్నాయి అంటే వాటికి లింక్స్ ఉన్నాయి. ఈ విధంగా మనం ఆలోచిస్తే దానికి కొన్ని ర్యాంకింగ్స్ ఇచ్చి ఉంటారు అకాడమిక్ క్రైటీరియా ప్రకారం. ఆ ర్యాంకింగ్స్ చూసుకుని మనం ఆ ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకోవాలి. ఎందుకు రీసెంట్గా కొన్ని స్టడీస్ చేసిన వాళ్ళు ఐఐటి మద్రాస్ రీసెంట్లీ అండ్ ఐఐటి ఢిల్లీ ఈ రెండు కూడా టాప్లో ఉన్నాయి, 10లో బెస్ట్ ఇన్స్టిట్యూట్స్గా చెప్పారు. అలాగే కొన్ని ఇన్స్టిట్యూట్స్ తీసుకుంటే జాబ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పరంగా విపరీతంగా ఫేమస్ అవుతున్నాయి. ఖరగ్పూర్ ఐఐటి నుంచి సుందర్ పిచాయ్ అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి గూగుల్కి ఇప్పుడు ఆయన సీఈఓగా మనందరూ సుపరిచితమే. సో అలాంటి ఇన్స్టిట్యూట్స్లో ఎందుకు ఇలాంటి వాళ్ళు అలమ్నై టాప్ అలమ్నై క్రియేట్ అయ్యారు? వాళ్ళకున్నటువంటి గొప్ప విషయాలు అంటే మనిషిలో ఉన్నట్టుగా లేకపోతే ఇన్స్టిట్యూట్లో ఇలాంటి సంకేతాలు ఉన్నాయా? ఏదేమైనప్పటికీ ఇన్స్టిట్యూట్ యొక్క బలాలు తెలుసుకుంటే ఆ ఇన్స్టిట్యూట్ మీరు చాయిస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తెలుసుకోకుండా గుడ్డిగా ఊరికే ఇంటర్నెట్లో 2-3 పాయింట్లు చూస్తే రాదండి. అడగండి, మీ ఫ్రెండ్స్ను ఎంక్వైరీ చేయండి, బంధువులను అడగండి, మీరు టీవీ కార్యక్రమాలు మాలాంటి కార్యక్రమాలు కూడా మీరు చూడడం ద్వారా కొంత అవగాహన తెచ్చుకోవచ్చు. సో ఆ ఇన్స్టిట్యూట్ చూడండి. తర్వాత బ్రాంచ్ అలొకేషన్ తెలియాలి. బ్రాంచ్ గురించి ఈ బ్రాంచ్ నాకు కావాలి, ఇది నాకు ఇష్టమని నీకు ఎలా తెలుసు? 2 విషయాలు ఆధారం చేసుకోవాలి. ఒకటి, ఆ బ్రాంచ్ తాలూకున్నటువంటి విషయ పరిజ్ఞానం మీద నీకు మమకారం ఎక్కువ ఉంటుంది సాధారణంగా. ఉదాహరణకి నీకు సిఎస్సి బ్రాంచ్ అంటే నీకు బాగా మక్కువ ఎక్కువ అని ఒక వ్యక్తి నాకు తెలియాలి అంటే నువ్వేం చేస్తావు? సాధారణంగా కంప్యూటర్ సంబంధించి, అందులో పెరిఫెరల్స్ సంబంధించి, ప్రోగ్రామింగ్ సంబంధించి అకాడమిక్ పుస్తకాలతో అకాడమిక్ ఇన్స్ట్రక్షన్తో పని లేకుండానే చిన్న వయసు నుంచే విపరీతమైనటువంటి మోజు, విపరీతమైన అభిలాష, విపరీతమైనటువంటి తర్ఫీదుని సెల్ఫ్ అంటే వ్యక్తిగతంగా స్వీయ తర్ఫీదు నువ్వే పొంది మీకు ఎంతో పట్టు వస్తుంది. వేరే వాళ్ళు చెప్పకుండానే దాని మీద మీకు ఎంతో ఇంట్రెస్ట్ కలుగుతుంది. దాన్ని మీరు ప్రామాణికంగా తీసుకుని మీ అభిలాష మేరకు విద్యార్థులు ముఖ్యంగా మీ పెద్దలతో చర్చించి మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ చెప్పండి. డెఫినెట్గా మీ పేరెంట్స్ మీకు కోఆపరేట్ చేస్తారు. అదేవిధంగా పేరెంట్స్ కూడా మీకున్నటువంటి బేసిక్ నాలెడ్జ్తో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం తప్పులేదు, కానీ చుట్టూ ఉన్నటువంటి మారుతున్న సొసైటీ అలాగే మీ యొక్క సన్నిహితులు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కూడా మీరు ఒకసారి పరిశీలన చేసి మీ పిల్లలకి ఏది ఉపయోగం, ఎంతవరకు వాళ్ళు రాణించగలరు జీవితంలో అనేటువంటి కూడా మీరు నిర్ణయాలు తీసుకోవాలి. ఈ విధంగా మనకి ఆన్లైన్ చాయిస్ ఫిల్లింగ్ కాన్సెప్ట్లో బ్రాంచ్ గురించి, తర్వాత బ్రాంచ్ ఇన్స్టిట్యూట్ గురించి మనం ఒక క్లారిటీ కావాలి. తర్వాత చాయిస్ ఫిల్లింగ్ సమయంలో అన్ని ఇన్స్టిట్యూట్లలో బ్రాంచ్ను తొలి ప్రాధాన్యంగా పేర్కోవాలి. సో ఏదైతే మనం ఫస్ట్ చాయిస్ ఫిల్లింగ్ చేస్తున్నామో ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ముఖ్యంగా మీరు చూడవలసింది ఇన్స్టిట్యూట్ని మీరు ప్రాధాన్యంగా అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ క్రైటీరియా షుడ్ బి ద ఇన్స్టిట్యూట్. ఒకవేళ ఇన్స్టిట్యూట్ను ప్రాధాన్యంగా పేర్కొనలేదు, ఒకవేళ మీరు ఇన్స్టిట్యూట్
భావిస్తే తమకు సరితూత అనుకున్న ఇన్స్టిట్యూట్లను ప్రాధాన్యత క్రమంలో పేర్కొనాలి. అంటే ఏబిసిడి అనేటువంటిది అసెండింగ్ టు డిసెండింగ్ ఆర్డర్. ఫస్ట్ మీకు ఏం కావాలి, వాట్ ఇస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్, థర్డ్ అండ్ ఫోర్త్ లైక్. సో ఈ ప్రయారిటీ చాలా మందికి తెలుసు, తెలియకేం కాదు. కనీసం మొత్తం ప్రాసెస్లో ఈవెన్ ఒక 10 మంది తెలియకపోయిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్లో పిల్లలు నష్టపోతారనే విషయాన్ని మళ్ళీ స్పష్టంగా చెప్తున్నారు. ఇంకా ఎంపిక చేసుకునే విషయంలో విద్యార్థులు సదరు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ గురించి ముందుగా తెలుసుకుంటే అక్కడ మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది, లైబ్రరీ ఎలా ఉంది, రీసెర్చ్ ఎలా ఉంటుంది, ఇంకా వాళ్ళ యొక్క నవీనత అంటే ఇన్నోవేషన్ పెంచుకోవడానికి, ఇంకా ఫ్యూచర్లో ఇంకా మరిన్ని కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఆ ఇన్స్టిట్యూట్ ఏ విధంగా ప్రోత్సహిస్తుంది, అలమ్నే గురించి సంగతులు ఏంటి, వగేరా వగేరా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి, టెక్ ఫెస్ట్ ఎలా జరుగుతాయి, ఇంకా రీసెర్చ్ ఓరియంటేషన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవడం ద్వారా మీకు మంచి స్పష్టత వస్తుంది. ఈ విధంగా జోసా కౌన్సిలింగ్లో మనం చురుగ్గా ముందుకు అడుగులు వేయచ్చు. దీని తర్వాత తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైనది తేదీలు. జోసా అక్టోబర్ 6వ తేదీన ప్రారంభమవుతుంది. అక్టోబర్ 6 నుంచి చివరికి నవంబర్ 9 నుంచి 13తో ఇది కంప్లీట్ అవుతుంది. అంటే మోర్ దెన్ 1 మంత్ ఈ ప్రొసీజర్ జరుగుతూ ఉంది. అయితే ఈ 40 రోజులు పాటు దరిదాపుగా జరిగేటువంటి ఈ క్రతువులో మీరు ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి, మీరు ఎక్కడెక్కడ ఈ విషయాన్ని మీరు స్పష్టం తీసుకోవాలనేటువంటిది కొంత క్లారిటీ తెచ్చుకోవడం ద్వారా మీకు లాభం చేకూరే అవకాశం ఉంది. అక్టోబర్ 6వ తారీఖున మనం ఈ ప్రొసీజర్ ప్రారంభమవుతుంది అని అనుకుంటే 6 నుంచి 15 వరకు ఈ వెబ్సైట్లో అభ్యర్థులు రిజిస్ట్రేషన్, చాయిస్ ఫిల్లింగ్ ప్రక్రియ మీరు చేసుకోవాలి. 6th to 15th వరకు కూడా రిజిస్ట్రేషన్, చాయిస్ ఫిల్లింగ్ ప్రక్రియ. ఈరోజు ఈ వీడియో చేసే తేదీ నాకు 11వ తేదీ, అక్టోబర్ 11. అంటే ఇప్పటికే 5 రోజులు అయితే స్టార్ట్ అయ్యి ఇంకా 5 రోజులు ఉంది. సో ఈ 5 రోజుల్లో మీరు ఎవరైతే ఇంకా రిజిస్ట్రేషన్ చేయలేదో, చాయిస్ ఫిల్లింగ్ చేయలేదో దానికి మీరు సమయం ఇవ్వండి. ఇక 12వ తేదీన మార్క్ షీట్ అలాట్మెంట్ జరుగుతుంది. 12వ తేదీ అక్టోబర్ 12న మార్క్ షీట్ అలాట్మెంట్ జరుగుతుంది. దీని ద్వారా మనకి ఏ విషయం బోధపడుతుంది అంటే ఫస్ట్ ఫేజ్ లిస్ట్ మనకి వాళ్ళు రిలీజ్ చేస్తారు మార్క్ షీట్ అలొకేషన్లో. తర్వాత అక్టోబర్ 14 మార్క్ షీట్ అలొకేషన్ 2 విడుదల చేస్తారు. అంటే ఫేజ్ 1, ఫేజ్ 2 2 స్టెప్స్లో మనకి ఎవరైతే మార్క్ షీట్ అలొకేషన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తారో రిజిస్టర్ చాయిస్ ఫిల్లింగ్లో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తారు. ఇక్కడ 2 ఫేజెస్లో ఉంది అక్కడ. తర్వాత అకార్డింగ్ టు ద రిలయబుల్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్ అక్టోబర్ 16వ తారీఖు అంటే 16 అక్టోబర్ మార్క్ షీట్ అలొకేషన్ ఆధారంగా ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ ఇతర వివరాలను మార్చుకునే అవకాశం ఇస్తారు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఫ్లోటింగ్, స్లైడింగ్, ఫ్రీజింగ్ అనే ఏదైతే ప్రాసెస్లు ఉన్నాయో వీటి ఆధారంగా మనకి 16వ తారీఖున మార్క్ షీట్ అలొకేషన్ ఆధారంగా మీ యొక్క ఇన్స్టిట్యూట్ మార్చుకోవచ్చు, బ్రాంచ్ని మీరు వేరేగా చూస్ చేసుకోవచ్చు. 17 అక్టోబర్ మొదటి దశ సీట్ల కేటాయింపు స్టార్ట్ అవుతుంది. 17 నుంచి 19 మొదటి దశలో సీట్లు పొందిన విద్యార్థులు ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో 6వ తారీఖు నుంచి 19వ తారీఖు లోపు ఫస్ట్ ఫేజ్ విద్యార్థుల యొక్క అలొకేషన్ జరిగిపోతుంది. రిపోర్టింగ్ కూడా చేసేయాలి. ఇక్కడతో రౌండ్ 1 పూర్తయితే రౌండ్ 2కి వచ్చేటప్పటికి అక్టోబర్ 21 భర్తీ అయిన సీట్లు ఇంకా అందుబాటులో ఉన్న సీట్ల వివరాలు వెల్లడిస్తారు వాళ్ళు. సో ఉన్నటువంటి సీట్ల సంఖ్య, అయిపోయిన సీట్లు, అందులోంచి మిగిలిన సీట్లు, ఆ సీట్లు ఎన్ని అనేటువంటి విషయాన్ని మనకి పబ్లిక్ తెలియజేస్తారు. ఈ ఏజెన్సీ ద్వారా జోసా వాళ్ళు తెలియజేస్తారు. ఇక 21 అక్టోబర్ సాయంత్రం 5 గంటలకు రెండో దశ సీట్లు కేటాయింపు జరుగుతుంది. ఇది రౌండ్ 2. 22, 23 రెండో దశలో సీట్లు పొందిన విద్యార్థులు ఆన్లైన్లో రిపోర్టింగ్ చేయడం జరుగుతుంది. 22nd, 23rd. ఇక 24th to 22nd to 24th అంటే 22nd, 23rd, 24th ఈ 3 days మనకి ఎందుకు ఉపయోగం అంటే రెండో దశ అలొకేషన్ ఉపసంహరణ. ఒకవేళ అప్పటికే మీరు చేసేస్తుంటే ఓకే, అప్పటికి చేయకపోతే అకార్డింగ్ టు గైడ్ లైన్స్ అండ్ ఇట్స్ టైం టేబుల్ ఈ జోసా వాళ్ళు ఈ అలొకేషన్ అనేటువంటిది ఉపసంహరణ తీసుకుంటారు, విత్డ్రావల్ అయిపోతుంది, అక్కడితో అది క్లోజ్ అవుతుంది అనమాట. ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోండి, చాలా చురుగ్గా వ్యవహరించండి. ఇక 26 అక్టోబర్ రెండో దశ తర్వాత అందుబాటులో ఉన్న సీట్ల వివరాలు వెల్లడిస్తారు. మళ్ళీ ఇంకా అదే రోజు సాయంత్రం 3వ దశ సీట్లు కేటాయింపు జరుగుతుంది. ఇక 27, 28 3వ దశ సీట్ల కేటాయింపు పొందిన విద్యార్థుల ఆన్లైన్ రిపోర్టింగ్ జరుగుతుంది. సో 27 నుంచి 29, 27, 28, 29 ఈ 3 రోజుల్లో 3వ దశ నుంచి ఉపసంహరణ జరుగుతుంది. అంటే 3 phases బై 29th అక్టోబర్ విత్డ్రావల్స్ టేక్ ప్లేస్. అండ్ 30th అక్టోబర్ అంటే 30వ తారీఖున 4వ దశ సీట్లు కేటాయింపు, 3వ దశలో భర్తీ అయిన సీట్లు, అందుబాటులో ఉన్న సీట్ల వివరాలు వెల్లడిస్తారు. ఇక 4వ రౌండ్కి వచ్చేటప్పుడు ఇది అక్టోబర్ 30న జరుగుతుంది. ఇక 31 నుంచి నవంబర్ 1 అంటే 31, 1 2 రోజులు, ఈ 2 రోజుల పాటు 4వ దశ సీట్ల కేటాయింపులకు సంబంధించి ఆన్లైన్లో రిపోర్టింగ్ మనకి ఇవ్వాల్సి ఉంటుంది, మనం తెలియజేయాల్సి ఉంటుంది. ఎవరైతే అభ్యర్థులు మిగిలిపోయారో దశల వారీగా చూసుకుని ఈ 4వ రౌండ్ యొక్క డేట్స్ 31st
ఇక అక్టోబర్ 31 నవంబర్ 2 అంటే 31 నవంబర్ 1 నవంబర్ 2 3 రోజుల పాటు. 4వ దశ కేటాయింపులో ఉపసంహరణ, అక్కడితో క్లోజ్ మ్యాటర్. ఇక నవంబర్ 3 5వ దశ సీట్లు కేటాయింపు, నవంబర్లో 3వ తారీఖున 5వ దశ సీట్లు కేటాయింపు. నవంబర్ 4 వచ్చేటప్పటికి 4, 5 ఈ 2 తారీఖుల్లో 5వ దశ ఆన్లైన్ రిపోర్టింగ్ ఉంటుంది. అంటే సీట్ల కేటాయింపు, ఆన్లైన్ రిపోర్టింగ్, ఉపసంహరణ, ఈ ప్రొసీజర్ గుర్తుపెట్టుకోవాలి. జోసా వాళ్ళు కేటాయిస్తున్నారు, తర్వాత ఆన్లైన్లో మనం రిపోర్ట్ చేసుకుంటున్నాం, తర్వాత మిగిలిపోయిన ఓవరాల్గా డోర్స్ క్లోజ్ అయిపోతాయి. అంటే ఉపసంహరణ వాళ్ళు విత్డ్రా చేసుకో, అక్కడతో క్లోజ్ మ్యాటర్. ఇక నవంబర్ 4, 5 5వ దశ ఆన్లైన్ రిపోర్టింగ్. నవంబర్ 4, 6 సీట్ ఉపసంహరణ ఎగ్జిట్ ఆప్షన్కి చివరి అవకాశం. ఎగ్జిట్ ఆప్షన్ మనం అనుకున్నాం కదా, మొత్తం 6 రౌండ్లు 5 రౌండ్ల వరకు మాత్రమే సదరు అభ్యర్థి తన యొక్క ఆప్షన్స్ మార్చుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ నవంబర్ 7 6వ దశ ఐఐటీలకు చివరి దశ సీట్ల కేటాయింపు. నవంబర్ 7 ఇది 6th రౌండ్. ఇది ఐఐటీలకు చివరి దశ. ఐఐటీలకు మనకున్నటువంటి ఎన్ఐటీలు, ఐఐటీలు మిగతా ఏదైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించిన వాటిలో ఐఐటీలు ప్రత్యేకంగా ఇది చివరి దశ. నవంబర్ 9 నుంచి 13 అంటే 9, 10, 11, 12, 13 5 రోజుల పాటు ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్ విధానంలో సీట్లు పొందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆయా ఇన్స్టిట్యూట్లో వ్యక్తిగతంగా హాజరై డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఎన్ఐటీ +2 సిస్టంలో ఎవరైతే సీట్లు పొందారో వాళ్ళు ఈ 9 నుంచి 13 ఈ 5 రోజులు గడువు తేదీలోగా వాడి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. వ్యక్తిగతంగా హాజరై మరి కానీ కరోనా టైంలో వ్యక్తిగతంగా హాజరవ్వాలా లేకపోతే ఆన్లైన్లో వర్చువల్గా నిర్వహిస్తారా అనేది మనకు తెలియదు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం టెస్ట్ రాయడానికి ఎలా అయితే అభ్యర్థులు బయటకు వెళ్ళాల్సి వచ్చిందో అన్ని జాగ్రత్తలు తీసుకుని కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ తప్పనిసరిగా మీకున్నటువంటి ఈ ప్రొఫైల్, డేటా, టెస్టిమోనియల్స్, మీకున్నటువంటి అర్హతలు, ర్యాంక్ కార్డులు అన్నీ పట్టుకుని మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ కాంటెస్ట్కి ఇక మీకు ఏదైనా సందేహాలు, సమాధానాలు కావాలి అంటే జోసా వెబ్సైట్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. http://josaa.nic.in ఇదండి జోసాకి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం. సో మెయిన్స్ అడ్వాన్స్డ్కి కృషి చేసి ఉజ్వల భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడినటువంటి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి విద్యా సంస్థలు, మిమ్మల్ని ప్రోత్సహించిన మీ తల్లిదండ్రులు ముఖ్యంగా వారందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇక రాబోయే మీ బీటెక్ లైఫ్కి మీరు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మీరు ఎంచుకున్న మీరు అనుకున్నటువంటి మీకు కావాల్సినటువంటి బ్రాంచ్లో మంచి ఇన్స్టిట్యూట్లన్నీ మంచి అనేటువంటి మన నుంచి ప్రారంభమవుతుంది. మనల్ని మనం సంస్కరించుకొని మంచిగా నాలెడ్జ్ని మనం ప్రోధి చేసుకుని పెంచుకుంటే ప్రతి ఇన్స్టిట్యూట్ కూడా మనకి ప్రపంచవ్యాప్తంగా ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి. సుందర్ పిచాయ్ లాంటి గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకోండి. ఇండియాలో ఏ ఇన్స్టిట్యూట్లో చేరినా కూడా ప్రతిరోజు అప్గ్రేడ్ అవుతున్నాయి. మనకున్నటువంటి అంతర్జాతీయ స్థాయిలు మనం పెంచుకోవాలి. ఎప్పుడు కూడా థింక్ లోకల్, యాక్ట్ లోకల్ అనేటువంటి కాన్సెప్ట్ని పక్కన పెట్టి థింక్ లోకల్ అండ్ యాక్ట్ గ్లోబల్. అంటే మన మూలాలు మనం మర్చిపోవద్దు, కానీ అంతర్జాతీయ స్థాయిలో మనం ఒక అవగాహన కలిగి మనం నిర్వర్తించుకుందాం మన బాధ్యత అనే విషయాన్ని తెలుసుకుందాం. బీటెక్ విద్యార్థిగా ఏ గ్రూప్ తీసుకున్నప్పటికీ కూడా చాలామంది నాన్ సిఎస్సి ప్రోగ్రామ్స్ తీసుకున్న వాళ్ళు కూడా చివరికి కోడింగ్ నేర్చుకోవడం ద్వారా వాళ్ళు అనుకున్నటువంటి చాలా బెస్ట్ ప్యాకేజెస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా సెటిల్ అవ్వడం అనేటువంటిది ఈ ప్రస్తుత కాలంలో మనం గమనిస్తున్నాం. ఇలా మీరు చేయడం ద్వారా ఇలా మీరు మంచి అవగాహన, మంచి చురుకుదనం, ఉల్లాసంతో మీరు బీటెక్స్ చేసి ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలని, అన్ని విషయాల్లో మీకు అన్ని భగవత్ సంకల్పం కూడా బాగుండాలని టీమ్ వరల్డ్ తరపున మీకు శుభాభినందనలు తెలుపుతూ విజయం మీదే. గెలవండి, ఓడిపోవద్దు. ఆల్ ది బెస్ట్.